జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం. అయ్యా, మీ నాన్నగారు మీ మీద పెట్టుకున్న నమ్మకం అది ఏమిటంటే, నా కొడుకు ప్రధానమంత్రిగా చూడాలని ఆయన ఎప్పుడో తన నిండు మనసుతో చూసేశాడు. ఈవేళ మీరు నడుస్తున్న బాట ఆ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవడానికే ఈ జర్నీ. ప్రధానమంత్రికి ఉండవలసిన లక్షణాలు: ఒకటి, ధైర్యం. అది మీకు చాలా ఎక్కువ. ప్రజలకే కాకుండా మన దేశానికే కాకుండా చుట్టుపక్కల దేశాలకి కూడా నిరూపించారు. నెంబర్ 2, నమ్మకం. అది కూడా ప్రజలకి, దేశ ప్రజలకి, ఇతర దేశ ప్రజలకి ఆ నమ్మకం ఇచ్చారు. అది ఎలాగంటే, మీ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు 4 పథకాలు ఇస్తే మీరు 9 పథకాలు ఇచ్చారు. అవే నవరత్నాలు. ఇంకా మూడోది, ప్రజలకు కావలసిన అవసరమైనవి విద్య, వైద్యం. ఇవి అడగకుండానే ముందుకు తీసుకెళ్తున్న విధానం. ప్రజలకు అందుబాటులో. మీరెప్పుడు ప్రజల మధ్యనే ఉంటారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటారు. ప్రజల బాధని మీ బాధగా పరిగణిస్తారు. ఇంకా 5వది, కార్యకర్తలని అభిమానంతో, ప్రేమతో, నిండు మనసుతో ఆహ్వానిస్తారు. మరి కష్టం వస్తే వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలో, ఏ రకంగా ప్రజలకు అవసరమైనవి సమకూర్చాలో అన్నీ కూడా మీకు కలబోసి వడబోసి మీ నాన్నగారు ఎప్పుడో ఆయన ఊహల్లోనే చూశారు. మీ నాన్నగారు మీకేసిన బాటలో, రాజకీయంగా వేసిన బాటలో, ఫస్ట్ పార్లమెంటు సభ్యుడిగా ప్రజలు ఎన్నుకొని 5,43,053 ఓట్లు మెజార్టీగా నిరూపించారు. ఇక రెండోసారి మీరు అసెంబ్లీ సభ్యుడిగా 85,193
ఓట్లు మెజార్టీతో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, బాగా అవసరమైనది కూడా. మీరు ఏ అసెంబ్లీలో అయితే అవమానించబడ్డారో మీ నాన్నగారి దగ్గర, అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అవమానించి కించపరిచి ఉన్నారో, అదే అసెంబ్లీ హాల్ మీరు ఒక రాజుగా, ఒక సీఎంగా వచ్చి అధిష్ఠించడం జరిగింది. ఇది వాస్తవం, పక్కా. అప్పటి నుండి మీరు ఎప్పుడైతే ఆ సింహాసనం అధిష్ఠించారో అప్పటి నుండే మీ మీద రాజకీయ నాయకులు విషపూరితమైన పదజాలంతో మిమ్మల్ని అవమానించి కించపరిచి ఆనందిస్తున్నారో వాళ్ళకి ఒక విషయం అర్థం కావట్లేదు. జగన్ గారు, మీరు రేపన్నటి రోజున ప్రధానమంత్రి అయ్యనొచ్చో దేశం గర్వించడమే కాదు, ఒక్కడ మాత్రం చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఆల్రెడీ మన దేశం పేరు భారతదేశం. ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు మీకు ఎప్పుడో ఇచ్చాడు. ఆ పేరు మీద ఉన్న అమ్మని, అదే మన భారతమ్మ. ధైర్యశాలి, ఆది పరాశక్తి, ఆకలేసే అన్నం పెట్టే అన్నపూర్ణమ్మగా, అనాథ పిల్లలకు తల్లిగా, భారత మాతగా మీ ఇంట పంపించినాడు. ఇంకెంతకంటే ఏం కావాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు? కానీ ఒక్క మాట వాస్తవం, మీరు నడిచే ప్రతి అడుగు, ప్రతి విషయం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఉదాహరణ చెప్తున్నాను, మనం చదువుకున్నప్పుడు ఓ డిగ్రీ పూర్తి చేయాలి అనుకున్నాం అనుకోండి, సంవత్సరానికి 3-4 సార్లు పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలు నెగ్గితేనే అక్కడికి వెళ్తాం. ఇప్పుడు జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో మిమ్మల్ని అవమానించిన, ఇబ్బంది పాలు చేసిన, ప్రాణహాని కలిగించిన మీరు మీ నాన్నగారు చూపించిన బాటలో
ఆయన మీ మీద పెట్టుకున్న నమ్మకం మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్తుంది. ఇది నేను చెబుతున్న విషయం కాదు, ఆ భగవంతుడు చెబుతున్నా నా నోటి మాటగా మీకు వినిపిస్తున్నాను. నమస్కారం.